దయచేసి అక్కడ ఇంటికో సైనికుడు కంపల్సరీ ఉంటాడు. యువత జీవిత ఆశయం ఒక్కటే, ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలి. అది చిన్నప్పటి నుంచే బలమైన లక్ష్యంగా మారింది. మరోవైపు దేశభక్తిని నరనరాన జీర్ణించుకున్న యోధులను చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇక వారిని స్ఫూర్తిగా తీసుకొని మిలిటరీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్స్ అయిన కారిల్ యుద్ధమైన ఆపరేషన్ బ్లూ స్టార్ట్లో పాల్గొని బాడీలో బుల్లెట్లు దిగినా వెనకాడకుండా విజయం పొందే వరకు పోరాడిన వీరులు ఈ గ్రామవాసులు. ఇంతకీ మిలిటరీ మాధవరం విలేజ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మాధవరంలో యుద్ధ విజయగాథలు, శౌర్య కథలు చుట్టే తిరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలకు 3 పండుగలు ఘనంగా జరుగుతుంటాయి. 15 ఆగస్టు, రిపబ్లిక్ డే, కార్గిల్లో విజయం సాధించిన డేను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. అలాగే తమ సర్వీసులో సాధించిన పథకాలను చూపిస్తూ యువతలో ప్రేరణ పొందేలా ప్రయత్నిస్తుంటారు. అటు మహిళలు కూడా జవాన్లను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. పిల్లలకు కూడా కల్లల్, మేజర్, కెప్టెన్ వంటి పేర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల బ్లడ్ లో దేశభక్తి ఎంతగా ఇమిడిపోయిందో. మరోవైపు యుద్ధంలో ప్రాణాన్ని త్యాగం చేయడానికి గర్వంగా భావిస్తారు. మిలిటరీ మాధవరం దేశానికి 2000కు పైగా సైనికులను ఇచ్చిన చిన్న విలేజ్. ఇక్కడ 70% పైగా సైన్యంలో చేరి దేశ సేవ చేస్తున్నారు. అందుకే ఆ గ్రామాన్ని మిలిటరీ మాధవరంగా పిలుస్తుంటారు. అసలు మాధవరం అనే పేరు, ఆ గ్రామానికి మిలిటరీ మాధవరం అనే పేరు ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉంది కదూ. గజపతి రాజుల కాలంలో 17వ శతాబ్దం పాలకుడు పూసపాటి మాధవవర్మ బ్రహ్మ ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ మాధవరంకు చెందిన యువకులను ప్రక్కనే ఆరుగొలను కోటకు కాపలాదారులుగా ఉండేందుకు శిక్షణ ఇచ్చారట. అప్పటి నుంచి రక్షక భటులుగా, రాజ్యాన్ని కాపాడే యోధులుగా ఇక్కడ వారికి పేరు ఉందట. తర్వాత కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ నుంచి కార్గిల్ యుద్ధంతో పాటు పలు మిలిటరీ ఆపరేషన్లో ఈ గ్రామం నుంచి సైనికులు తమ వంతు పాత్ర పోషించారు. మరి 200 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలన క్రమంలో గజపతి రాజుల కాలం నాడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని గజపతి రాజులు పరిపాలించే కాలంలో ఇక్కడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుగోలను అనే ప్రాంతాన్ని వారు అక్కడ శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించుకొని మరి ఆ కోటను వాళ్ళు పరిపాలనా కేంద్రంగా చేసుకుని మరి రాజ్యాన్ని పరిపాలించాలంటే సుశిక్షితులైన యోధులైన సైన్యం కావాలి. కాబట్టి వారు మా గ్రామాన్ని సందర్శించి ఇక్కడున్న సాయుధులైన యువకులను వారు ఎంపిక చేసుకొని మరి ఆరుగొలను అనే కోట దాన్ని రక్షణ చేసుకునే భాగంగా మరి మా ఊరు నుంచి ఎంతో మంది యువకులను తీసుకెళ్లి అక్కడ వారికి ట్రైనింగ్ అది ఇప్పించి మరి వారు రాజ్యాన్ని పరిపాలించిన క్రమంలో ఇక్కడ నుంచి సైనిక శిక్షణలో భాగంగా మా ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న రాజు పేరు రాజా మాధవ వర్మ. ఆ రాజు క్రింద పనిచేసిన కారణంగా మా గ్రామానికి మాధవరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత రాజుల పరిపాలన అంతమైన తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత మరి అంతకు ముందు రాజుల పరిపాలన క్రింద పనిచేసే అనుభవం ఉన్న కారణంగా మరి మా ఊరి యువకులు ఇండియన్ ఆర్మీని ఎంపిక చేసుకుని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మరి వారు వెళ్ళటానికి మొగ్గు చూపుతూ అప్పటి నుంచి మా ఊరు ప్రతి యువకుడు కూడా వారు కొంత చదువుకున్న తర్వాత ఇండియన్ ఆర్మీకి వెళ్లే ఒక క్రమం అలవాటు చేసుకున్నారు. మాధవరంలో పుట్టిన ప్రతి బిడ్డ సైన్యంలో చేరాలని, దేశ సేవ చేయాలని తహతహలాడుతుంటారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి నేటి వరకు ఏ యుద్ధం జరిగినా ఈ విలేజ్ కు చెందిన సైనికులు పాల్గొనాల్సిందే. దేశంలో ఒక్క ఢిల్లీ తర్వాత మరెక్కడా లేని వార్ మెమోరియల్ ఆ ఒక్క గ్రామానికి సొంతం. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఆ పల్లె ప్రతి పౌరుడిలో కనిపిస్తుంది. దేశ రక్షణ కోసం వందలాది మందిని సైనికులుగా పంపి ఆ గడ్డ పునీతమైంది. ఆ ఊరి గొప్పతనం గుర్తించి కేంద్రం 11 కోట్ల రూపాయలను గ్రామ అభివృద్ధికి రిలీజ్ చేసిందంటే అక్కడ ప్రజల దేశభక్తి గురించి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే మా మిలిటరీ మాధవరంలో 1800 మంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు.
అది కాకుండా సర్వీసులో 219 మంది సర్వీస్ చేస్తున్నారు. ఎలాగైతే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మొత్తం అందరిని కలుపుకుని మా చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు. ఆ గ్రామాల్లో కూడా మా మిలిటరీ మాధవరమే అంటారు తప్ప మా ఊరు పలానా ఊరు పలానా అని చెప్పరు, మాధవరం గురించే చెప్తారు. ఎక్కువగా ఏంటంటే మిలిటరీ మాధవరంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఇప్పుడు నేనున్నానంటే, ఇప్పుడు నేను మా నాన్నగారు మా చిన్నాన్నగారు వెళ్ళారు, తర్వాత నేను వెళ్ళాం, తర్వాత మా అబ్బాయి కూడా ఎక్స్ సర్వీస్ అయినా ఇప్పుడు 20 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చి రిటైర్మెంట్ అయ్యాడు. అలాగే ఎంతోమంది మా ఊరు నుంచి మిలిటరీ మాధవరం అంటే ఒకటే ఏంటంటే వేరే జాబ్కి అంత ఇంట్రెస్ట్ తీసుకోరు. ఎక్కువగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ప్రతి దానికి ఏదైనా సరే దేశానికి సేవ చేయాలనేదే ఒక కోరిక. ఆ కోరికను బట్టి ఏంటంటే దేశానికి సేవ చేయాలని చెప్పి దేనికి వెళ్ళినా దేశానికి సేవ చేయాలి. బిఎస్ఎఫ్కి వెళ్ళినా ఒకటే, ఆర్మీకి వెళ్ళినా ఒకటే, అంతా దేశానికి సేవ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ తాతలు, మా తాతలు ముత్తాతల గారి నుంచి కూడా ఫస్ట్ వార్, సెకండ్ వార్ నుంచి కూడా ఉన్న కాలాన్ని బట్టి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకునేది ఏంటంటే మా అబ్బాయి కూడా ఆర్మీ వెళ్ళాలి. ఇప్పుడు మా మనవడు అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తానంటే ఆర్మీకి వెళ్తానంటాడు. ఈ ముత్తాతల తాతల వారి నుంచి కాలం ఏంటంటే ఫస్ట్ వార్, సెకండ్ వార్, అలాగే ప్రతి యుద్ధంలో ఎవ్వరు కూడా నుక్సాన్ అవ్వకుండా ఫస్ట్ వార్, సెకండ్ వార్ అయితే కొంతమంది చనిపోయారు. కానీ తర్వాత శ్రీలంకలో జమ్మూ కాశ్మీర్, ఓపీ రక్షక్, ఓపీ భవన్ ఇవన్నీ అటెండ్ చేసినా కానీ మాధవరం నుంచి ఎవ్వరు కూడా ఇలా అయ్యారని చెప్పి కూడా ఎన్నలేని ఒక ఊరు. ఎందుకంటే అంత డిసిప్లిన్గా ఉండి దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటారు ఎప్పుడు చూసినా. అంచేత ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు చదివించడానికి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కాకపోయినా ఒక దేశానికి సేవ చేయాలని చెప్పి ఒక మిలిటరీ మాధవరం నుంచి అబ్బాయిలు అవనండి, మేనగాళ్ళ మెనవాళ్ళ అందరినీ కూడా ఆర్మీ పంపుతారు. పూర్వకాలం నుంచి పాలించే ప్రభువులకు నమ్మిన బంటుల వారి వెంటనే ఉంటూ తరతరాలుగా ఈ మాధవరం సేవలు అందిస్తూనే వస్తుంది. రాజుల సంస్థానాలు అంతరించిపోయినా, బ్రిటిష్ పరిపాలన ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఇక్కడ యువత ఇండియన్ ఆర్మీలోనే కొనసాగుతున్నారు. దేశంలో ఎక్కడ వార్ జరిగినా ఆ యుద్ధ భూమిలో పోరాడుతూ ఈ మిలిటరీ మాధవరం ఊరు ప్రజలు ఉంటారంటేనే అర్థమైపోతుంది కదా. అందుకే ఈ ఊరిని మాధవరం అని కాకుండా మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మాధవరం వాసులు 90 మంది పాల్గొన్నారు. రెండో వరల్డ్ వార్ లో కూడా అనేక మంది పాల్గొన్నారు. ఈ 2 ప్రపంచ యుద్ధాలలోనూ 15 మంది వీరమరణం పొందారు. కార్గిల్ యుద్ధం, ఇండో చైనా వార్, ముంబైలో ఉగ్రవాదుల దాడి, పంజాబ్ బ్లూ స్టార్ ఆపరేషన్, శ్రీలంక శాంతి సేవ యుద్ధంలో ఈ గ్రామానికి చెందిన వారు ఎంతో మంది పాల్గొన్నారు. ఒకే కుటుంబం నుంచి 3 లేదా 4 కూడా ఆర్మీలో ఉన్న కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి. దాదాపు 5 తరాలుగా వంశపారపర్యంగా సైనికులుగా పనిచేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1944 ఈ క్రమంలో ఈ వ్యవధిలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మా గ్రామాన్ని నుంచి 1110 మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే 11 మంది వీరులు, యోధులు తమ విలువైన ప్రాణాలను భరతమాత గురించి ప్రాణత్యాగార్పణం చేయడం జరిగింది. అలాగే తర్వాత జరిగిన 1962, 65, 1971 ఇండియా పాకిస్తాన్ వార్, మరి తదనంతరం జరిగిన ఎన్నో ఆపరేషన్లు, అలాగే మరి మన శ్రీలంకలో LTTE లిబరేషన్ ఆఫ్ తమిళ్ టెర్రరిస్ట్ ఆఫ్ ఏలం, అందులో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం మన భారత ప్రభుత్వానికి, శ్రీలంక ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం వెళ్ళిన సైనికుల్లో కూడా మా మిలిటరీ మాధవరం నుంచి కూడా చాలా మంది అందులో కూడా పాల్గొనడం జరిగిందండి. నేను 24 సంవత్సరాలు సర్వీస్ చేశాను. చేసి నేను వచ్చేప్పటికి 20 years అయిందండి పెన్షన్కి వచ్చి. తర్వాత నేను అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లే లదాఖ్, తర్వాత కార్గిల్ వార్లో కూడా నేను పనిచేశానండి. అలా కార్గిల్ యుద్ధంలో కూడా నేను పాల్గొన్నాను. అందుకే నేను ఎలాగైతే సేవ చేసి వచ్చానో నేను రిటైర్ అయిపోయాక మా అబ్బాయిని పంపించానండి. అతను కూడా ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాడని 12-13 సంవత్సరాలు అయింది మా అబ్బాయి వెళ్ళి. తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా పంపుతామండి. ఎందుకంటే మాకు ఈ ఊరిలో రక్తం అటువంటిదండి. ఎవడైనా సరే ఫస్ట్ మిలిటరీ ఎంచుకుంటాడు. సాఫ్ట్వేర్ కానీ డాక్టర్ కానీ ఏమీ ఎంచుకోరు. ఫస్ట్ మిలిటరీ, తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చి సాఫ్ట్వేర్ కానీ, తర్వాత వేరే ఏదైనా. అందు గురించి గ్రామ రక్తంలోనే ఉందా. ఆపరేషన్ బ్లూ స్టార్ లో స్వర్ణ దేవాలయంలో దాగి ఉన్న తీవ్రవాదుల్ని అంతమొందించే టీంలో సభ్యుడిగా ఉండటం నా అదృష్టం. యుద్ధం చేస్తుండగా కాలులో 2 బుల్లెట్లు దిగాయి.
ఒక బుల్లెట్ తీసేశారు, ఇంకో బుల్లెట్ ఇంకా కాలులోనే ఉంది. అయినా విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉన్నాం. దేశ సేవ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి తమ గ్రామస్తులు ముందు ఉంటారు. సైనిక ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయినా కాలులో బుల్లెట్లు దిగినా శత్రువుకి ఎదురొడ్డి పోరాడమే మా అంతిమ లక్ష్యం అంటున్నారు. నేను మిలిటరీలో 1980లో జాయిన్ అయ్యాను. నేను 1984 ఓపీ బ్లూ స్టార్లో పాల్గొనడం జరిగింది. ఆ యుద్ధంలో గోల్డెన్ టెంపుల్ లోపల మాకు ఉగ్రవాదులకు యుద్ధం జరగడం జరిగింది. అప్పుడు నా కాల్లో వచ్చేసి 2 బుల్లెట్లు తగిలినాయి. అమర్ స్టార్ హాస్పిటల్లో ఒక బుల్లెట్ తీశారు, ఒక బుల్లెట్ ఇంకా నా కాల్లోనే ఉంది. మిలిటరీలో జాయిన్ అయ్యామన్నామంటే మాకు అసలు భయం అంటూ ఉండదు. ఎదురుగుండా ఉగ్రవాదులు వర్షం కురిసినట్టే బుల్లెట్లు. మేమందరం వరండాలో ఉన్నాం. ఓపీ బ్లూ స్టార్ అంటే అమర్ స్టార్ గోల్డెన్ టెంపుల్, అది టెంపుల్లో మేము యుద్ధం చేయడం జరిగింది. అవతల పక్క నుంచి వాళ్ళు యుద్ధం చేసేవారు, వాళ్ళు బుల్లెట్ కాల్చేవారు, మేము కాల్చేవాళ్ళం. సాయంకాలం మాటలు ఏమి మాకు ఎలాంటి భయం లేదు. మా ఎదురుగుండానే నా తోటి సైనికులు దగ్గర 12 మంది దాకా చనిపోయారు. దెబ్బలు తగిలిన వాళ్ళు ఒక 40 మంది ఉంటే వాళ్ళతో పాటు నాకు దెబ్బలు తగిలినాయి. మమ్మల్ని అందరినీ కూడా ఓ పక్కకే జరపడం జరిగింది. బుల్లంతా రక్తం, కొత్త నిమిషంలో జానడెత్తిన రక్తంలోనే పడుకున్నాం ఆ రాత్రి అంత మాట కూడా. దగ్గర 40 మంది దాకా కూడా ఒక చోటకి మమ్మల్ని చేర్చడం జరిగింది. అదే ఏరియాలోను గోల్డెన్ టెంపుల్లోను. తర్వాత తెల్లారిన తర్వాత మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తరతరాలుగా మిలిటరీలో చేరి సిపాయి దగ్గర నుంచి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి వరకు వెళ్లారు మాధవరం యువకులు. ఇప్పుడు ఆర్మీలో ఉండి దేశానికి సేవ చేస్తున్న వాళ్లు దాదాపు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసిన వారు 2000 వరకు మాజీ సైనిక ఉద్యోగులు ఉన్నారు. ఆర్మీలో ఉండే ప్రతి యూనిట్లోనూ ఒకరో ఇద్దరో ఖచ్చితంగా ఈ ఊరు నుంచి వెళ్లిన వాళ్లు ఉంటారని చెబుతున్నారు. అలాగే మాజీ సైనిక ఉద్యోగులు కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని యువత సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేస్తున్నారు. యువకులు మిలిటరీకి వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు మాజీ సైనిక ఉద్యోగులు. మా కుటుంబ సభ్యులు మొత్తం లక్కాకుల వారి కుటుంబం 28 మంది ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇందులో పనిచేశారు. అందరూ కూడా సుభిక్షంగా రిటైర్డ్ అయ్యి అందరూ జీతాలు తీసుకున్నారు, పెన్షన్ తీసుకుని ఇక్కడే పరంపదించారు. మా తాతలు ఆయన సెకండ్ వరల్డ్ వార్లో పనిచేశారు. సుఖదారిగా రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాధవరం గ్రామం నుంచి ఆర్మీలో జాయిన్ చేసేదానికి ఆయన సొంతంగా స్కూల్ నడిపి, ఇంటి దగ్గరే స్కూల్ నడిపి ఆ స్కూల్ నుంచి ప్రయోజనం చేసి అక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేయించి భారతదేశానికి సైనికులుగా చేసి పంపించారు ఆయన. ఆ తర్వాత వారి అబ్బాయి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 1962లో జాయిన్ అయ్యారు. ఆయన జాయిన్ అయిన తర్వాత 71 వారు అటెండ్ చేశారు. ఆ తర్వాత కూడా బ్లూ స్టార్ ఇవన్నీ కూడా అటెండ్ చేసిన తర్వాత ఆయన ఆర్డినరీ కెప్టెన్గా రిటైర్డ్ అయ్యి వచ్చారు. మా నాన్నగారు ఒక శబ్దం చేశారట ఆ రోజుల్లో, నాకు ఎంతమంది అయితే పుత్తూర్లు పడతారో అందరినీ కూడా నేను ఇండియన్ ఆర్మీకి సేవ చేసేదానికి జాయిన్ చేస్తానని ఆ రోజునే చెప్పారట ఆయన. మేము 6 అన్నదమ్ములు కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడం జరిగింది. అందరం కూడా సుభిక్షంగా సర్వీస్ చేసి వచ్చాం. జనరేషన్స్ మారినా ఇక్కడి యువతలో మాత్రం మార్పు లేదు. నేటి యువత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రైల్వే, టీచర్స్ లాంటి ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ మిలిటరీ మాధవరం యువతకు అవేమీ నచ్చవు. కేవలం మిలిటరీ అంటున్నారు అక్కడి యువత. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు వారసత్వంగా వస్తున్న ఆర్మీ ఉద్యోగాన్ని తాము ఎన్నుకుంటామని చదువు పూర్తయిన తర్వాత మిలిటరీలో చేరి తమ తండ్రులు, తాతలు, ముత్తాతల మాదిరిగా దేశ సేవ కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తామని చెబుతున్నారు. మా పూర్వీకులు ఎంతోమంది స్వాతంత్రం గురించి చాలా కష్టపడ్డారండి. అలాగే మేము కూడా ఆర్మీకి వెళ్ళి మంచి మన ఊరికి మంచి పేరు తెచ్చి దేశానికి స్ఫూర్తినిద్దాం అనుకుంటున్నామండి. మా పూర్వీకులు ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో 90 మంది ఉన్నారు. సెకండ్ ప్రపంచ యుద్ధంలో అలా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలని స్ఫూర్తినిచ్చారు మా పూర్వీకులు. బ్రిటిష్ ప్రభుత్వం 1932లోనే మాధవరంలో మిలిటరీ సెలక్షన్ కోసం ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు యువత ఆర్మీలో చేరాలన్న తపన ఎంతలా ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటి రోజులు ఆ ఆఫీస్ బిల్డింగ్ ను లైబ్రరీలా ఉపయోగిస్తున్నారు. 2 ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల గౌరవార్థం మాధవరంలో స్తూపాన్ని కూడా నిర్మించారు. దేశం కోసం చేసిన సేవలు, వారు సాధించిన పథకాలనే స్ఫూర్తిగా తీసుకుని మిలిటరీ ఉద్యోగమే తమ ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు అక్కడి యువకులు.
మాధవరం వ్యవసాయ భూములు కలిగిన ప్రాంతం. నిత్యం నీటితో కళకళలాడే చెరువులు ఉన్నాయి. ఎర్రకాలువ నీటితో వివిధ పంటలు సాగు చేస్తారు. అయినా అందరూ రక్షణ దళాల్లో పని చేయాలని ఆశిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రికార్డుల్లో ఈ గ్రామం పేరు మాధవరంగా ఉంది. కానీ అందరూ మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. ఊర్లో కొన్ని బోర్డులపై కూడా అలానే రాసుకున్నారు.